ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మన నాయకుడు స్పీడ్గా పని చేసుకుని వెళ్ళిపోతున్నారు. చెప్పుకునేదానికి మన సమయం దొరకలేకపోతుంది. మేము చెప్తున్నాం నాయకులకి, అయ్యా మీరు కొంచెం స్లో ఉండి మేము చెప్పుకోవాలి, నేను టైం సరిపోవట్లేదని చెప్తున్నా పదే పదే. ఈ జనచైతన్య యాత్ర ద్వారా మనం ప్రజల్లోకి వెళ్ళాలి, మమేక్యం అవ్వాలి, మన చేసిన అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలి. అదేవిధంగా ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో ప్రభుత్వం పరిపాలన అది కూడా తెలుసుకుని పార్టీకి తెలియపరిస్తే రాబోయే జన్మభూమిలో అది సరిదిద్దుకునే కూడా అవకాశం వస్తుంది. చివరిగా ఒకటి ఆలోచించండి. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రతిపక్ష పార్టీ అడ్డుకున్నారు. ఈస్ట్ గోదావరిలో డివిస్ ల్యాబొరేటరీ ప్రతిపక్ష పార్టీ అడ్డుకుంటారు. వెస్ట్ గోదావరిలో మెగా ఎక్వా ఫుడ్ పార్క్ ప్రతిపక్ష పార్టీ అడ్డుకుంటారు. మచిలీపట్నం పోర్ట్ విషయంలో కూడా ప్రతిపక్ష పార్టీ అడ్డుకుంటుంది. రాజధానికి ప్రతిపక్ష పార్టీ అడ్డుకుంటుంది. అంటే ప్రతి జిల్లాలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే నిరంతరం అడ్డుకునే కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీ ఉంది. ఇది కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ ఇంటి గడప దొక్కితే తరిమి కొట్టే బాధ్యత మన తెలుగుదేశం పార్టీ అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న కార్యకర్తలు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు మనతో అభివృద్ధిలో స్పీడ్గా పరిగెత్తలేరు, సంక్షేమంలో అస్సలు పరిగెత్తలేరు. కావాలని ఆంధ్రుల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కులం వాడుతున్నారు, మతం వాడుతున్నారు, ప్రాంతం వాడుతున్నారు. నీకు చిన్న ఉదాహరణ ఇస్తా. నిన్న మొన్న మేము అందరం ట్రైనింగ్కి వెళ్ళాం క్లాసులకి. ఆ ట్రైనింగ్ క్లాసుల్లో నేను ఇట్లనే మీరు మీతో మాట్లాడినట్టే ఇట్లా మాడుతున్నా. చినరాజప్పన్న గారు లేచి మాట్లాడితే నేను నాకు చెయ్యి ఊపుతాం బాగా అలవాటు. ఆయన ఏదో అవమానపరిచే విధంగా చేశానని ఆ ఫోటో వేసి వాళ్ళ కరపత్రం సాక్షులు వేసి ఎంత గోల్ చేశారో మీరే ఆలోచించండి. ఇక్కడున్నారు ఎమ్మెల్యే వర్యులు అందరు ఉన్నారు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు అందరు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఆయన చినరాజప్ప గారిని కలిసి ఉంటే ఆయన ఇంపాసిబుల్ ఆయన అవమానపరిచేది. ఎంత సాఫీగా హాయిగా ఉంటారంటే ఆయన పార్టీ అధ్యక్షుడు వారు ఇచ్చిన ఆదేశాలు ఆయన అమలు చేస్తారు. అలాంటి వ్యక్తి నేను అవమానపరిచానని విధంగా మాట్లాడితే ఎంత దౌర్భాగ్యం. అది కూడా ఎందుకు వేశారు? 2 కులాల మధ్యలో చిచ్చు పెట్టేదానికి. దాని ముందల ఎగ్జాక్ట్గా 2 గంటల ముందల పార్టీ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక్కడ మహానాడుకు వచ్చిన చాలా మంది ఉన్నారు, మీరే ఆలోచించండి. డయాస్ పైన కూడా కూర్చొని నేను నీళ్ళు ఉన్నాయా భోజనాలు ఉన్నాయా ఇట్టోటి పరిగెడతా ఉంటా. అట్లా నాకు ఏదో చేయి నొప్పి వచ్చి 2 రోజులు ట్రైనింగ్ రాకపోతే నాకు మా నాన్నగారు చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు. ఎంత అన్యాయం. నేను అందుకే చెప్తా, ఆ కరపత్రం ఒకటి ఉంది సాక్షి, అది చదివితే ప్రాణానికే హానికరం. ఇట్లాంటి మీటింగ్లకు పోయేటప్పుడు నా భార్యను అడిగి వస్తా. అడిగిన ఆమె ఈరోజు నాకు పెద్ద మీటింగ్ ఉన్నది, ప్రతాపన్న జాయిన్ అవుతున్నాడు, కట్టెల సీనన్ వస్తున్నాడు, గడ్డం సీనన్ వస్తున్నాడు, మన బిఎన్ రెడ్డి గారు వస్తున్నారు, ఏం మాట్లాడాలని అడిగిన. ఆమె ఏం చెప్పిందంటే, మరి పెద్దలందరూ వస్తారంటున్నావు కదా, నీకు మొదలు మైక్ ఇస్తే నా వెనుక డి శ్రీనివాస్ గారు మాట్లాడతారు, తలసాని గారు మాట్లాడతారు, బాగా మాట్లాడతారని చెప్పి సపడే కూకో. నా పరిస్థితి అట్లే ఉంది. ఇప్పుడు అన్ని చెప్పేందుకు నాకు చెప్పేందుకు ఏం లేదు, ఒక్కటి మాత్రం ఉన్నది. కాంగ్రెస్ నాయకుల్ని ఏకిపారేశారు కేటీఆర్. సమాచారం ఏంటంటే వాళ్ళు చేసిందేమీ లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు, ఇంకా మీదికెళ్ళి మన మీద లొల్లి. కేసీఆర్ ఈ రోడ్ గిట్లెందుకుంది, ఈ మోరి గట్లెందుకుంది, నువ్వు రిజర్వేషన్లు ఇస్తానో ఏమైనాయి, నువ్వు ఇది ఇస్తానో ఏమైంది అని చెప్పి 18 నెలల ప్రభుత్వం మీద, 18 నెలల పసిగుడ్డు మీద ఈరోజు వాళ్ళు ధ్వజమెత్తుతున్నారు, దాడి చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ను ఇంతటితోనే వదిలిపెట్టలేదు. సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తావురా, గింత చెడిపోయినావా అని చెప్పి పట్టుకున్నారు. పట్టుకుంటే వాడు మరలబడి పక్కకు రోకల్ బండి ఉంటే ఇద్దరిని తీసుకొని కొట్టిండు, తల్లిని తండ్రిని, ఇద్దరు చచ్చిపోయాను. అక్కడ సొంత తల్లిదండ్రినే చంపినవు నువ్వు, నీకు ఏం శిక్ష చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పరా, నాకైతే అర్థమవుతలేదు అన్నట్టు. అంటే ఆ పిల్లగాడు వాడు 2 చేతులు కట్టుకొని నక్క వినయాలు ప్రదర్శించుకుంటా, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్ నన్ను విడిచిపెడతారు అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది. నిన్న మొన్నటి దాకా సావగొట్టింది ఎవడు మనను? కాంగ్రెస్ వాళ్ళు కాదా? ప్రధాని మోడీని స్ట్రాంగ్ గా టార్గెట్ చేశారు. మన దేశానికి ప్రధానమంత్రి ఎవరు? మోడీ. ఎవరైనా చూసిరా మోడీని? ఇక్కడ మీరున్నోళ్ళు ఎవరైనా హైదరాబాద్ గడ్డ మీద కాలు పెట్టిండా మోడీ సాబు? పెట్టిండా? తెలంగాణకు ముఖం చూపెట్టిండా? ఈ రోజు వరకు 20 నెలల పురుషాలు దొరకలేదు. 34 దేశాలు తిరిగిండు, 30-40 దేశాలు తిరిగిండు. ఏం చేసిందయ్యా తెలంగాణ ప్రభుత్వం అంటే? ఇప్పుడు నేను కానీ ఇక్కడ వేదిక మీద ఉన్న ఏ నాయకుడికైనా మైక్ ఇస్తే గంట సేపు ఉపన్యాసం చెప్పచ్చు. ఇగో కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్, సన్న బియ్యం 100 చెప్తాం. మరి ఏం చేసిందయ్యా మోడీ సాబ్ అంటే? బీజేపీ వాళ్ళు 2 చెప్తాను.
ఏంటిది? ఒకటేమో స్వచ్ఛ భారత్ అంటే ఏంది? ఎవరి చీపురు వాళ్ళ చేతిలో పెట్టి ఊడ్చుకోపో అన్నాడు ఒకటి. రెండోది ఏమిటిది? జన్ ధన్ యోజన. అదేంటిది? జన్ ధన్ యోజన అంటే ఎవరి బ్యాంక్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.